వెల్కమ్ టు కార్తికేయ. గరుడ పురాణం 2వ అధ్యాయం. జాతస్య మరణం ధ్రువం. ఖగేశ్వర ఎన్నో సంవత్సరాల పాటు బతికి కూడా చావు అనేది తరుముకొస్తుందని ఒక్కడైనా తలవడు. జీవితమే శాశ్వతం అనుకునే వాళ్ళు ఎక్కువ. మరణం అనేది ఒకటి ఉందని తలిచేవాడు కోటికొక్కడైనా ఉన్నాడో లేడో. జీవం ఆకర్షించే యముడొకడున్నాడని, మరణకాలంలో అతడికి చిక్కవలసి వస్తుందని, జీవించే కాలంలో చాలాసార్లు తలుచుకొని ఎవరైతే భయపడతారో అలాంటి వారే గడిచిన దినాలలో తామెంత పుణ్యపాపాలు చేశామన్నది పునరాలోచించుకుంటారు. మిగిలిన జీవితకాలమైనా వ్యర్థం కాకూడదని భయం చేత పుణ్యకార్యాలు, విష్ణు శ్రవణం, భగవత్ సేవ చేస్తుంటారు. అటువంటి వాళ్ళని వాళ్ళ పుణ్యమే కాపాడుతుంది. అంతేకాదు, సత్కర్మలనేవి తాము జన్మించిన జాతిని బట్టి మారుతూ ఉంటాయి. వాటిని వేదాలు నిర్దేశించాయి. తాము కులానికి తగిన కర్మలు, తమ జాతికి తగిన కృత్యములు ఎవరైతే చేస్తారో అట్టి వారు శ్రేష్టత్వం పొందుతారు. ఇహపరాలలో పూజనీయులే అవుతారు. శ్రీహరి గరుత్మంతుడికి చెప్పిన యమ మార్గం. నా భక్తుడైన నిన్ను కూడా యమమార్గ వివరణ వణికిస్తుంది. అది బహు దుర్గమము. చెట్ల నీడ ఉండదు. ఆహారం, జలం కొంచెమైనా దొరకదు. అక్కడ ఏకకాలంలో 12 మంది సూర్యులు గొప్ప ప్రకాశవంతంగా వెలుగుతూ తపింపజేస్తారు. అది పాపాత్ములను బాధించడానికే. ఇంకా ఈ మార్గంలో చలిగాలి వైపరీత్యం ఇంతింత అని చెప్పజాలము. ఒక్కొక్క చోట కాళ్లలో దిగే ముళ్ళు, ఒక్కొక్క చోట విషపూరితాలైన పాములు, తేళ్లు, మరికొన్ని చోట్ల కుక్కలు, పెద్ద పులులు, సింహాలు కరుస్తుంటాయి. కొన్ని చోట్ల అగ్ని దహిస్తుంది. అలాగే ఈ దారిలో అసిపత్ర వనం అని ఒకటి ఉంటుంది. దీని పొడవు 2000 యోజనాలు. మహాఘోరమైనది. గ్రద్దలు, కాకులు, గుడ్లగూబలు, తేనెటీగలు, దోమలు ఈ అసిపత్ర వనంలో భీకరంగా సంచరిస్తుంటాయి. దీనిలో దావానలం కూడా ఉంటుంది. హస్తమాత్రమైన పిండదేహం చెట్ల ఆకుల చేత ముక్కలు ముక్కలుగా తరిగి వేయబడుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట చీకటితో నిండిన గోతులు, కొన్ని చోట్ల పర్వత శిఖరాలు జీవుణ్ణి అస్తవ్యస్తాలకు గురి చేస్తాయి. చీకటి జలగలతో నిండిన బురదగుంటలు, ఎర్రగా రాగి రంగులోకి మారిన కాలిన ఇసుక, నిప్పులు, సలసల కాగే నీళ్లు, కత్తులు, మేకులు ఇలా ఎన్నెన్నో మార్గం మధ్యలో జీవుని యాతనలకు గురి చేస్తాయి. ఇవిగాక చీము, నెత్తురు, మలము, మూత్రము వంటి అసహ్యకరమైన వాటిలో దారిలో కూలబడుతూ నడవవలసి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది వైతరణి నది. యమ మార్గ మధ్యమంలో ఇది 100 ఆమడలు ప్రవహిస్తుంటుంది. దీని ఒడ్డున ఎముకల గుట్టలు, దీని లోపల చీము, నెత్తురు ప్రవాహాలు, మాంసమే బురద, వెంట్రుకలే నాచుగా కలిగి ఉన్న నది ఇది. క్రూరమైన జలపక్షులు, మొసళ్ళు పెను సంఖ్యలో ఇక్కడ ఉండి పాపాత్ములను చూసిన వెంటనే అత్యుత్సాహంతో బాధించ సిద్ధమవుతాయి. సూదుల్లాంటి ముక్కులు గల పురుగులు, వజ్ర సమానమైన ముక్కులు గల గద్దలు, బొంత కాకులు, నీటి కోతులు, జలగలు, మాంసభక్షణ చేసే చేపలు, తాబేళ్లతో నిండి ఉంటుంది. పాపాత్ములైన జీవులు ఇక్కడ బాధలకు తాళలేక తమ వారిని తలుచుకొని మాటి మాటికి రోధిస్తుంటారు. ఆకలి దప్పుల బాధ కోర్వలేక పాపులు రక్తమే త్రాగవలసిందే. కానీ అది ఎన్నడూ ఎండిపోని జీవనది. పాపాత్ముల పాలిట ఘోరమైనది. తేళ్లు, త్రాచులు సంచరించే ఆ నదిలో పడిన వారిని, అందున్న సుడిగుండాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎవరూ సమర్థులు కారు. కేవలం పాపుల కోసమే ఈ నది ప్రవహిస్తుంటుంది. దీనికంటే దారుణమైనది ఇంకొకటి లేదుగాక లేదు. ఇంతటి ఘోరమైన మార్గము కేవలం పాపుల కోసమే కల్పించబడింది. ఈ మార్గంలో దుఃఖిస్తూ వెళ్లే వారిని మరింత హింసకు గురి చేసేలా యమభటులు కొందరిని తాళ్లతో కట్టి, మరికొందరిని పిర్రలకు శూలాలు గుచ్చి, కొందరిని కాల పాశాలతో యమభటులు లాగుతుండగా, కొందరు పాపులను కాకులు లాగుతుంటాయి. వివిధ ఆయుధాలతో మోదుతూ భటులు ఈ పాపుల్ని లాక్కుపోతుంటే వారి నోట వెంట రక్తమే నురగలుగా రాగా మాటి మాటికి తమ వారిని గుర్తు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ బాధలు పడలేక పడుతూ లేస్తూ ఈ మార్గాన పాపులు వెళ్తుంటారు. కోటి జన్మలెత్తినా లభించని మోక్ష మార్గం పొందడానికి కారణమైనది మానుష జన్మ. ఇలాంటి జన్మ కలిగినందుకు ఆనందిస్తూ దీన్ని వ్యర్థం చేయకుండా సత్కర్మలను ఆచరించి ధన్యులయ్యే వారి కంటే వృధాగా పాపాలు చేస్తూ నిర్భీతిగా సంచరించే వారే లోకంలో చాలామంది ఉన్నారు. భార్య, పిల్లలు, ధనం ఈ మూడింటినే నిరంతరం చూసుకుంటూ వాటి మీద మాత్రమే మనసు నిలిపేవారు కొందరు. చెయ్యతగని ఘోర కృత్యాలు, నరహత్య, స్త్రీహత్య, శిశుహత్య, గురుద్రోహం, నిష్కారణ జంతువధ వంటివి ఉదాహరణలు. నోటి వెంట రాకూడని మాటలతో
వ్యర్థ ప్రసంగాలు చేసేవాళ్ళు కొందరు. వీరంతా మృగాలతో సమానులు. ఆశతో కూడిన మనసు తృప్తి ఉంటుందా? ఆశకు తృప్తికి బద్ధవైరం కదా. అంతులేని సంపద లభించినా ఇంకా ఏదో అందలేదే అనే తపన, మరింతగా అందుకోవాలని ఆరాటం. ఆశ నానాటికి వృద్ధి అయ్యే కొద్దీ మనసు మలినం అవుతూ ఉంటుంది. మలిన హృదయంలో పాపపు ఆలోచనలు ప్రవేశిస్తాయి. దాంతో మానవత్వం కోల్పోతాడు. మానవత్వం నశించిన మనుష్య జన్మ అధమాధమం. అట్టివాడు చేసే క్రూర కృత్యాలు ఊహకు కూడా అందవు. కోరిక మితిమీరి ఆశగా, ఆశ మితిమీరి దురాశగా, దురాశ పెరిగి పేరాశగా పరిణమిస్తాయి. కన్ను మిన్ను కానక పేరాశ అనే లోభమోహాలకు లొంగిన వారికి పాపం పట్ల విచక్షణే ఉండదు. నరకం చేరడానికి ఈ పేరాశ రాజమార్గం లాంటిది. అట్టి వారికి పుణ్యం దరిదాపులకు కూడా రాదు. కనుక దేహదారి పేరాశకు లొంగకుండా పుణ్య సముపార్జన వైపు తనను తాను మళ్లించుకోగలిగితే ఇహలోకంలో మహాత్ముడిగా కీర్తించబడమే కాక అంత్యమున పుణ్యలోకాన్ని పొందగలుగుతాడు. కానీ అటువంటి పుణ్య సముపార్జన చేయని కారణంగా తనకి ఈ దుర్భరమైన వేదన కలిగిందని ఆ సమయంలో జీవుడు వాపోతుంటాడు. పరోపకారం కలలోనైనా తలచనందుకు చింతిస్తుంటాడు. ఎన్నెన్నో సత్కార్యాలు చేయవలసి ఉన్నా అవేవీ చేయక తాను చేసిన పాపకర్మల ఫలితాన్ని తానుగాక ఎవరు అనుభవిస్తారని వేదన పడుతుంటాడు. మరణించిన జీవి భయంకరమగు యమలోక మార్గమున యమభటుల చేత తీసుకొని పోబడుతూ తన వారిని తలుచుకొని దుఃఖించును. మిక్కిలి పుణ్యము చేసిన వారికే మానవ జన్మ కలుగును. అట్టి మానవ జన్మను పొందియు నేనెట్టి ధర్మకార్యములు చేయలేదు, తపమును జప హోమాదులను చేయలేదు, తీర్థయాత్రలు చేయలేదు, దేవతలను బ్రాహ్మణులను సజ్జనులను గోవులను పూజించలేదు, ఎవరికి ఉపకారము చేయలేదు, నూతులు చెరువులు మున్నగు వారిని త్రవ్వించలేదు, బాగు చేయింపలేదు, దానమును చేయలేదు, వేదశాస్త్ర పురాణములను గౌరవింపలేదు, పురాణమును కూడా వినలేదు, భార్యను లేదా భర్తను పెద్దలను ఆదరించలేదు, భర్తను లేదా భార్యను కోల్పోయి అందులకు తగినట్లుగా ప్రవర్తింపలేకపోతిని. అయ్యో, ఉత్తమమైన మానుష జన్మను సద్వినియోగపరచుకోలేకపోతినని విలపిస్తూ ఘోరాతి ఘోరమైన ఆ నరక మార్గంలో ప్రయాణిస్తుంటాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువు వేగంతో 17 రోజులు నడిచి 18వ రోజున సౌమ్యపురం చేరుతాడు. ఈ పురములో ప్రేతగణం నివసిస్తూ ఉంటుంది. అక్కడ ప్రవహించే నది పేరు పుష్పభద్ర. విశ్రమించడానికి అక్కడ ఓ పెద్ద మర్రిచెట్టు ఉంటుంది. యమభటులు జీవుల్ని అక్కడ విశ్రమించేందుకు అనుమతిస్తారు. అక్కడ విశ్రమించిన జీవులు భార్యాబిడ్డలను బంధువులను జ్ఞప్తికి తెచ్చుకొని విచారిస్తుంటే యమభటులు మూర్ఖుడా, నీవి అనుకున్న భాగ్య సంపదలు, నీ వారు అనుకున్న భార్యా పుత్రాది బంధువులు ఇప్పుడెక్కడ? నీ వెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది. దాన్ని ఫలితాన్ని అనుభవించు బాటశారులకు శంబలమే బలము. పరలోకపు బాటశారి, నీవు అట్టి సంబలాన్ని సంపాదించలేదు. చేసిన పుణ్యకార్యాలే పరలోక గమనంలో దారి బత్తెములని పెద్దలు పురాణాలు చెప్పిన మాటలు వినలేదా? మూర్ఖుడా, ఈ మార్గంన ధన సాధ్యములైన క్రయ విక్రయములుండవు. ఇక్కడ పుణ్యమే ధనము. దాని యందు సంపాదింప యత్నించలేదు. కర్మ ఫలితం అనుభవించవలసిందే. యమభటులు అంటూ ఉంటారు. అక్కడ మానసిక పిండములను తిని సౌరిపురానికి చేరుతారు. యముని వంటి జంగముడనే రాజు అక్కడ పాలకుడు. అక్కడ త్రైపాక్షిక శ్రాద్ధం వల్ల లభించే పిండాలను భుజించి జీవుడు తిరిగి బయలుదేరి నాగేంద్ర భవనపురాన్ని చేరి అక్కడి అసిపత్ర వనం చూసి ఏడుస్తూ ఉంటే యమదూతలు అతనిని ఆ వనంలో నిర్దయతో ఈడుస్తారు. అక్కడ పిండములు భుజించాక 3వ మాసాన గంధర్వపురం చేరి జీవునికి పుత్రాదులిచ్చిన పిండాలు అందుతాయి. వాటిని భక్షించి తిరిగి బయలుదేరుతాడు. అక్కడి నుంచి రాళ్లవాన నిరంతరం కురిసే శైలాగమపురం చేరి 4వ మాసకంలో పిండాలు అక్కడ భక్షిస్తాడు జీవుడు. 5వ మాసంలో క్రౌంచపురం చేరుతాడు. అక్కడ జనులంతా క్రూరులే. 5వ మాసక పిండాలు భుజించి క్రూరపురానికి చేరుకుంటాడు. అక్కడ నుంచి ప్రజలు నిర్దయులే. ఇక్కడ 171 రోజులు పిండాలు భుజించి అప్పుడు తన వారు జరిపే ఉదకుండ దానం వల్ల తృప్తి చెంది 2 గడియల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. తదుపరి అక్కడి నుంచి బయలుదేరి యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనము అనే పట్టణాన్ని చేరుతాడు. స్థూల శరీరుడైన అతన్ని చూసి జీవుడు భయపడి పారిపోతుండగా
కొందరు పల్లెవాండ్రు ఎదురు వచ్చి, రేవున పడవ సిద్ధంగా ఉంది, మేము వైతరణి నది దాటించేవారము, గోదానం చేసి ఉన్నట్లయితే నీవు పడవ ఎక్కవచ్చు అని చెప్తారు. గోదానం చేసి ఉండకపోతే ఆ జీవునికి ఆ నదియందున్న జలం సలసలా కాగుతూ కనిపిస్తుంది. చేయనివాడు అందులో దిగి నడుస్తుంటే ఆ పాపాత్ముని నోట ముళ్ళు గుచ్చి చేపలను పైకి లాగుతున్నట్లు లాగి యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. 6వ మాసిక పిండాలు భక్షించినా ఇంకా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడ్నుంచి బయలుదేరి బహువపదపురం చేరి 7వ నెల పిండాలు తింటాడు. తరువాత 8వ మాసంలో దుఃఖదా నగరం, 9వ నెలలో నానాక్రందపురం చేరి ఏడుస్తూ పిండాలు భుజిస్తాడు. ఇట్లే 10, 11 మాసాలు సుతప్త భవనపురము, రౌద్రపురములలో పిండాలు కూడా తిని 15 రోజులకు కాలానికి పయో వర్షన నగరానికి చేరతాడు. ప్రేతల్ని చాలా బంధించే వర్ష మేఘాలు అక్కడ ఉంటాయి. అక్కడ న్యూనాబ్దిక శ్రాద్ధ పిండాలు భుజించి తాఢ్య నగరానికి చేరి చలికి ఆకలికి బాగా ఆక్రోశిస్తూ తన దుఃఖాలు బాపేవారి కోసం చూస్తాడు. నువ్వు చేసిన పుణ్యం గాని, నీకై నీ వారు చేసిన పుణ్యం గాని, దానం గాని ఏవైనా ఉన్నదా అని యమభటులు ఆరా తీస్తారు. యమకింకరులు అతన్ని అదలించి, నీకు అంత పుణ్యమెక్కడ ఉన్నది, అనుభవించక తప్పదు అని కఠినంగా పలకగా ప్రథమాబ్దికం రోజు ఇచ్చిన పిండోదకాలు గైకొని బహుభీతిపురాన్ని చేరుకుంటాడు. అక్కడ హస్త ప్రమాణ పిండ రూప శరీరాన్ని విడిచిపెడతాడు. అంగుష్ట ప్రమాణం గల వాయురూప యాతన శరీరాన్ని పొంది కర్మానుభవనముకై యమభటులతో ప్రయాణిస్తాడు. అక్కడకు యమపురం చేరువగా ఉంటుంది. జీవుడిక్కడ ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి యాతనా శరీరధారి అయి పాపాత్ములతో కలిసి వెళ్తాడు. పుత్రులు శ్రాద్ధ కర్మ సరిగ్గా ఆచరించకపోతే ఈ కష్టాలన్నీ పితరులకు తప్పవు. యమపురికి గల 4వ ద్వారంలోనూ ఇది దక్షిణ ద్వార మార్గము. 2వ అధ్యాయం సమాప్తం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.